భారతదేశంలో అతి వేగంగా పెరుగుతున్న మరొక వ్యాధి క్యాన్సర్. దీంట్లో క్యాన్సర్ ముదిరిన తర్వాత కనుక్కోవడం వల్లనే భారీగా మరణాల సంఖ్య పెరుగుతోందని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ అభిప్రాయపడుతుంది. ఫస్ట్ స్టేజ్లోనే కనుక్కొని ఉంటే చాలా వరకు మరణాలను ఆపొచ్చని, క్యాన్సర్ను జయించవచ్చు అని చెప్పేసి సూచిస్తుంది. దీంట్లో మనం మొట్టమొదటిగా 2 పద్ధతుల ద్వారా క్యాన్సర్ని డిటెక్ట్ చేయొచ్చు. ఒకటేమో మహిళలు ఇంట్లోనే క్యాన్సర్కి సంబంధించిన అవేర్నెస్, అంటే రొమ్ముకు సంబంధించిన బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించిన అవేర్నెస్ని కలిగి ఉండడం. అంటే రొమ్ముల సైజు ఏమైనా ఎక్కువ తక్కువగా ఉంటుందా, లేదా కణతులు ఏమన్నా ఉంటున్నాయా, లేదా మిగతా దానికి సంబంధించిన అవేర్నెస్ని కలిగి ఉండడం ద్వారా కూడా క్యాన్సర్ని జయించవచ్చు. దీంట్లో మొట్టమొదటిగా ఏంటి అంటే మమోగ్రఫీ అనేది రొమ్ములకు తీసే ఒక ఎక్స్రే. ఆ ఎక్స్రేలో ఏమైనా కణతులు ఉన్నాయా, దానిలో క్యాన్సర్కి లక్షణాలు ఏమైనా ఉన్నాయా, అదేమైనా స్ప్రెడింగ్ ఏజ్లో ఉందా, ఎక్కడ స్టేజ్లో ఉంది అనే దాన్ని గుర్తించడమే మమోగ్రఫీ. దీన్ని ఫస్ట్ స్టేజ్లో గుర్తించినట్టయితే మరణాల సంఖ్యను జయించడంతో పాటు మామూలు పర్సన్ లాగా మళ్ళీ వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగించవచ్చు అని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. 40 ఇయర్స్ దాటిన ప్రతి మహిళ కూడా ఇలాంటి టెస్టులు కంపల్సరీగా చేయించుకోవాలని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ సూచిస్తుంది. దీని తర్వాత అంటే రొమ్ముకు సంబంధించిన క్యాన్సర్ తర్వాత విపరీతంగా పెరుగుతున్నది గర్భాశయ క్యాన్సర్. పాప్ స్మియర్ టెస్ట్ అంటే ఇది గర్భాశయ ముఖద్వారం నుంచి కొన్ని కణాలను తీసుకొని వాటిని టెస్ట్ చేస్తారు. దీంట్లో క్యాన్సర్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా, లేదా క్యాన్సర్ రావడానికి ముందు కనిపించే లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఈ టెస్ట్ ద్వారా కనుక్కోవడం అనేది జరుగుతుంది. ఇది కంపల్సరీగా చేయించుకోవడం ద్వారా నీకు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ముందు జాగ్రత్త, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. కాబట్టి క్యాన్సర్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ అభిప్రాయపడుతుంది. దాంతోపాటు హెచ్పివి ఇంజెక్షన్ తీసుకోవడం ద్వారా కూడా గర్భాశయ క్యాన్సర్ను జయించవచ్చు అని చెప్పేసి వాళ్ళు సూచిస్తున్నారు. దీంతోపాటు మనోధైర్యము, వాళ్ళు తీసుకునే ఆహారము, అవేర్నెస్ను కలిగి ఉండడం ద్వారా క్యాన్సర్ను జయించవచ్చు అని చెప్పేసి చాలామంది నిపుణులు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని సర్వేల ద్వారా వెల్లడైన ఎన్నో కేసెస్ని మనకు చూపిస్తున్నారు. మీతో పాటు చాలామందికి షేర్ చేయండి.